బ్లాక్ గురించి మాట్లాడుకోవచ్చు అన్న. ఇండియన్ హిస్టరీలో ఏ లవ్ స్టోరీలో కూడా ఇలాంటి ఇంటర్వల్ బ్లాక్ అయితే ఉండదు. మైండ్ బ్లోయింగ్ అసలు. అది పెట్టాలన్న థాట్ ఎలా వచ్చిందో అసలు దండం పెట్టొచ్చు. చాలా బాగా అనిపించింది. అండ్ అది కాకుండా సాంగ్స్ ఏదో ఉన్నాయో చాలా బాగా అనిపించింది. మణి శర్మ గారి సాంగ్స్ అసలు ఇంటర్వల్ దగ్గర వచ్చి ఒక బీజం ఉంటుంది, గుండె ఎలా పట్టుకొని చూడాల్సి వచ్చింది. బీజం అయినా సరే చాలా బాగా అనిపించింది. ఇద్దరు కెమిస్ట్రీ అయినా, లేదా డైలాగ్స్ అయినా సరే, లేదంటే వాళ్ళిద్దరి ఎమోషన్ బాండింగ్ అయినా సరే చాలా బాగా అనిపించింది. చాలా బాగా అనిపించింది. కొంచెం లెంత్ ఎక్కువ అనిపించింది సరే చాలా బాగా అనిపించింది అన్న. మణి శర్మ గారికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా అనిపించింది? 3 సాంగ్స్ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. అండ్ అదే ఇంటర్వల్ బ్లాక్ ముందు వచ్చి ఒక బీజం ఉంటుంది, చాలా బాగా అనిపించింది. ఇలాంటి బీజం ఇంకెవరు కొట్టలేరు. ఒక లవ్ స్టోరీకి ఎంత మంచి ఇంకా కొట్టలేము అనిపించింది. ఎక్స్ట్రాడినరీ అన్న ఇంటర్వల్ బ్లాక్ వరకు అయితే చూడండి. ఇలా ఉన్నా కూడా చాలు, బ్లాక్ బాస్టర్ కొట్టేస్తారు. ఆయన అన్నట్టు కల్ట్ క్లాసిక్ లిస్ట్ లో జరిగిపోతుంది. రెడీగా ఉండాలి సెకండ్ హాఫ్ వరకు. వాళ్ళు లేపింది కూడా దానికే, ఎమోషనల్ గా చాలా పిండేస్తాం అని చెప్పి ఇంటర్వెల్ గా సగం వలవల వచ్చేసి అందరికి చూడాలి సెకండ్ హాఫ్ ఏ లెవెల్ లో ఉంటుంది. లవ్ స్టోరీ ఫస్ట్ హాఫ్ ఎలా అనిపిస్తుంది అన్న? ఇప్పుడే చెన్నై లవ్ స్టోరీ సినిమా ఫస్ట్ హాఫ్ చూసి అంటున్నా, ఇప్పుడే ఇంటర్వెల్ అన్న అసలు మామూలు లేదన్న. అసలు ఇంటర్వెల్ ఎమోషన్ తట్టుకోలేకపోతున్నాం. సెకండ్ హాఫ్ ఎప్పుడు స్టార్ట్ అయ్యి చూద్దాం అనిపిస్తుంది. లవ్ స్టోరీ మామూలు లేదన్న, అసలు ఒక రేంజ్ లో ఉందన్న సినిమా. అసలు ప్రతి లవర్స్ ప్రతి ఒక్కరు అందరూ వచ్చి చూడాలన్న సినిమా. సూపర్ అంటే సూపర్ ఉందన్న. చాలా బాగుందండి. ఒక అసిస్టెంట్ డైరెక్టర్ లైఫ్ గురించి చాలా బాగా చూపించాడు. నేను యాజ్ ఏ ఫిల్మ్ మేకర్గా చాలా ఎమోషనల్ అయ్యాను. చాలా బాగుంది, అదిరిపోయింది. యాక్సిడెంట్ కిరణాపురంకి గుడి కట్టేయాలి అంతే. ఇంకా ఇప్పటిదాకా ఇలాంటి సినిమా ఎప్పుడు చూడాలి. లవ్ స్టోరీ ఉంది, చెన్నై లవ్ స్టోరీ. అబ్బా ఏం లవ్ స్టోరీ అన్న, సేమ్ నా స్టోరీ లాగే ఉంది సేమ్ సినిమా. అదే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే అదిరిపోయింది. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఇంకా సినిమా ఇప్పుడు ఫస్ట్ హాఫ్ అయింది, సెకండ్ హాఫ్ ఉండబోతే ఇంకా ఈ సెకండ్ హాఫ్ వేరే లెవెల్లో. ఫస్ట్ హాఫ్ కి ఖచ్చితంగా 100 కోట్లు పక్క అంతే. గుడ్ ఫస్ట్ హాఫ్. ఫైన్ వెరీ ఫైన్, చాలా బాగుంది. చాలా బాగుందండి, చాలా బాగుంది. ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. బ్రో ఫస్ట్ హాఫ్ ఎలా అనిపించింది అసలు? హార్ట్ ని ప్యూరిటీతో నింపేసింది సినిమా. ఇంత ప్యూర్ లో ఒక డెకేడ్ తర్వాత చూస్తున్నాను. చాలా మంచి అనిపించింది. మనిషి అన్న ప్రతి ఒక్కరి సినిమా చూడాలి, ఈ సినిమాతో ప్రేమలో పడాలి. ప్రేమలు ఇలా ఉండాలి, రియల్ లైఫ్ లో ప్రేమ ఇలా ఉండాలి, ఇంత రెస్పెక్ట్ఫుల్ గా ఉండాలి, ఇంత డిగ్నిఫైడ్ గా ఉండాలి. చాలా మంచి అనిపించింది సినిమా. బ్యూటిఫుల్ యాక్టింగ్. అసలు డైరెక్షన్ కానీ, యాక్టింగ్ కానీ, ప్రొడక్షన్ కానీ ఏది ఇందులోంచి పిక్ చేసి ఇది బాలే అని చెప్పడానికి ఏమీ లేదు. అద్భుతం తీశారు సినిమాని. చాలా బాగుంది సినిమా. సెకండ్ అంటే ఫస్ట్ హాఫ్ నుంచి ఒకటి తీసి ఇది బాగుందని చెప్పడానికి లేదు. మొత్తం స్టార్ట్ టు ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ వరకు కూడా సినిమా ఒక అద్భుతం చూపించారు. సెకండ్ హాఫ్ కూడా ఇలా ఉంటే దిస్ విల్ బి నిజంగా ఎక్కడికి వెళ్ళిపోతుంది సినిమా. చాలా బాగుంది సినిమా. థరోలీ ఎంజాయ్డ్. ఎలా అనిపిస్తుంది? టచ్ అనిపించింది. చాలా రోజుల తర్వాత ఒక మంచి లవ్ స్టోరీ చూసినట్టు అనిపించింది. మణి శర్మ ఇస్ బ్యాక్ అనిపించింది. సో మణి శర్మ సాంగ్స్ మాత్రం గుండెల్ని హత్తుకున్నాయి. ఒక ఫ్రెష్ ట్యూన్ వచ్చింది. ఫస్ట్ హాఫ్ అయితే పెద్ద ట్విస్ట్ ఇచ్చేశారు. ఇప్పటివరకైతే బ్లాక్ బాస్టర్. సెకండ్ హాఫ్ చూసిన తర్వాత ఎలా ఉంటుందో చెప్తాను. ఫస్ట్ హాఫ్ అయితే డౌట్ లేకుండా చూడొచ్చు. ఎలాంటి డౌట్ పెట్టుకోకుండా కిరణ్ బోవరం ఉన్న యాక్టింగ్లో ఇంకో కొత్త యాక్టింగ్ చేసిండు. సో కాన్సెప్ట్ మూవీసే నడుస్తాయి. సో ఆ గ్రిప్ను పట్టుకొని అన్న మంచి కాన్సెప్ట్, మంచి లవ్ స్టోరీతో వచ్చిండు. ఫస్ట్ హాఫ్ అయితే బ్లాక్ బాస్టర్. సెకండ్ హాఫ్ చూసిన తర్వాత చెప్తాను. థ్యాంక్ యూ. చూసావా చెన్నై లవ్ స్టోరీ ఎలా అనిపించింది? బాగుంది. బాగుందన్నా, నిజంగా బాగుంది. సార్ ఫస్ట్ హాఫ్ చూసారు కదా, ఎలా అనిపించింది? బ్యూటిఫుల్ సార్. లొకేషన్స్, సీన్స్, మన ఎమోషనల్ మొత్తం స్టోరీ, ఆ పాటలు, మ్యూజిక్, ఎవ్రీథింగ్ ఇస్ నైస్. ఇక యాక్షన్ అయితే ఇట్లా చింపేశాడండి. ఇట్లాగా కిరణాపురం యాక్షన్లో ఈజీ ఉంది. ఇప్పుడు చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది. గౌరీప్రియ యాక్షన్ కూడా బాగుంది. ఓవరాల్ ఆ కథ అనేది, స్టోరీ అనేది ఇట్లా కట్టిపడేసింది. అసలు ఎట్లా అయిపోయిందో ఇంటర్వెల్ వరకు అర్థం కాలేదు. సో నైస్. ఇట్స్ ఏ సూపర్ హిట్ మూవీ. చాలా బాగుంది, చాలా నచ్చింది. కిరణాపురం అంటే సూపర్, హీరోయిన్ కూడా సూపర్, అందరు యాక్టింగ్ సూపర్ ఉంది. మూవీ అయితే హిట్, సూపర్ హిట్. మ్యూజిక్ అయితే హైలైట్. అది చాలా బాగుంది, నచ్చింది. చాలా బాగుంది. యంగ్ వాళ్ళకు చాలా చాలా ఇదవుతారు పిల్లలు చూసి. చాలా బాగా అనిపించింది. మూవీ హిట్. మా ఇప్పుడు లేవలేదు, అందుకే ఈ పిల్లలకు, ఈ జనరేషన్ కి కరెక్ట్ క్యాచ్ అయ్యే మూవీ. అదే ఊపేస్తున్నాడు. చాలా బాగుంది నాన్న, హిట్ మూవీ. It's very good, very engaging, very good.
చాలా బాగుంది, చాలా న్యాచురల్ గా ఉంది, చాలా బాగుంది. చాలా న్యాచురల్ ఉంది. కిరణ్ గారి యాక్టింగ్, హీరోయిన్ యాక్టింగ్ చాలా న్యాచురల్. చాలా ఎలా అనిపించింది అసలు మీకు? చాలా బాగా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యిందండి. నాకైతే 3 to 4 టిష్యూ పేపర్స్ నానిపోయినాయండి. చాలా కన్నీళ్ళు తెప్పించింది. చాలా బాగుందండి. ఇప్పుడు ఏమవుతుందో అని ఉత్కంఠంగా వెయిట్ చేస్తున్నాం సార్. నైస్ సార్. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. ఏడుపు రానోళ్ళకి కూడా ఏడుపు వస్తుంది. లవ్ అంటే ఏంటనేది చూపిస్తుంది. అదండి. ఇప్పుడు వరకు ఫస్ట్ హాఫ్ చూసావు కదా, ఎలా అనిపించింది జనరల్ లవ్ స్టోరీ? ఇంటర్వెల్ 15 నిమిషాలు పక్కన పెట్టండి. నిజంగా చెప్తాను, ఈ 15 నిమిషాలు నిజంగా ట్రాన్స్లో ఉన్నాం. బయటకు వచ్చి మళ్ళీ ఇప్పుడు కూడా ఇంకా ట్రాన్స్లో ఉన్నాం. నిజంగా చాలా ధైర్యం చేశారు. ఈ సినిమాని ఈ పాయింట్ ఇక్కడ పెట్టి చాలా ధైర్యం చేశారని చెప్పాలి. కానీ ఫస్ట్ నుంచి నిజంగా మణిశర్మ గారు మ్యాజిక్ కనిపించింది అన్న. నిజంగా ఆ సీన్లకి, కిరణ్ యాక్టింగ్కి, గౌరీ గారు యాక్టింగ్కి, ఆ మధ్యన కెమిస్ట్రీకి మణిశర్మ గారు మ్యూజిక్తో నిజంగా మాయ చేశారు. నిజంగా ఇంటర్వెల్ 15 నిమిషాలు అయితే మాత్రం నిజంగా అలాగుండి ఒకేసారి గుండె ఆగిపోయినట్టు అనిపించింది. నిజంగా చెప్తున్నానన్న, ఇండస్ట్రీలో ఎవరు చేయని ధైర్యం ఇప్పుడు వరకు చేశారు. బట్ సెకండ్ హాఫ్ చూడాలి. మెయిన్ సెకండ్ హాఫ్ కోసం మేము చాలా వెయిట్ చేస్తున్నాం. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ 15 నిమిషాలు ఏదైతే ఉందో నిజంగా ఇప్పటికీ ట్రాన్స్లో ఉన్నాం. నిజంగా ఎస్కే గారు, రాజేష్ గారు, ఇండియా టాలీవుడ్ నెంబర్ 1 డైరెక్టర్ ఈ ఒక్క సీన్తో చెప్పేస్తున్నా. సినిమా అయితే మాత్రం నిజంగా ఇంకా ట్రాన్స్లో ఉన్నామన్న. ఫస్ట్ హాఫ్ అయింది, సెకండ్ హాఫ్ వెయిట్ చేస్తున్నాం.